ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు శ్రీ స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. దివ్యాశిషులు తల్లి. గురుగారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కలియుగంలో ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి, దారుణాలు జరుగుతూ ఉన్నాయని. ఇంకా ముందు ముందు మానవుల ప్రవర్తన ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా తల్లి. ఈ యొక్క కలియుగం అనేటువంటిది దాని యొక్క విశేషమైనటువంటి ప్రారంభము చివర ముందు మనం చెప్పుకుందాం. కలియుగం ఇప్పుడు 5126 సంవత్సరాలు. తర్వాత మొత్తంగా ఇది 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. అందులో 5,126 సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు జరుగుతోంది. అయితే ఈ మానవులు ఎన్నో మార్లు రావడం వెళ్ళడం కూడా జరుగుతుంది, కొన్ని వేల లక్షల సార్లు. ఎందుకంటే 4,32,000 సంవత్సరాలకు గాను ఇప్పుడు అయిన స్వల్పమైన టైం కాబట్టి ఇప్పుడు కలియుగం అంత ఉధృతంగా ఘోరంగా అలా ఏం ఉండదు. ఇంకా అసలు కలియుగ యొక్క ప్రభావం ఇంకా మొదలవ్వలేదు. ఎందుకంటే అన్ని లక్షల సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మరి ఇది మొదలు కానట్టే మనం లెక్క. అయినా కూడా ఈ కలియుగం కృష్ణ నిర్యాణం తర్వాత అయిందనమాట. భగవంతుడు శ్రీకృష్ణుల వారు ఈ యొక్క శరీరాన్ని శివైక్యం అనే పదాలు మనం వాడతాం, కానీ భగవంతుడికి అలాంటిదేం లేదు. వదిలిన టైము వారు కూడా 126 సంవత్సరాల 8.5 రోజులుగా వారు అప్పుడు జీవించి ఉన్నట్టుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత యుధిష్ఠిరులు వారు పాండవులు ఊర్ధ్వలోక ప్రయాణాలు చేయడం అవన్నీ మనకు తెలిసిన అందరికీ కథ చరిత్ర. ఇప్పుడు ఈ కలియుగంలో మానవులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సింది క్షామాలు, నీటి ఎద్దడి, యుద్ధాలు, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడాలు, తర్వాత మానవుల యొక్క ఆలోచనలో మార్పులు, స్వార్థ చింతన ఎక్కువగా ఉండడం, మనుషుల్ని మోసాలు చేయడం, అబద్ధాలాడడం, దొంగిలించడం, ఇలాంటి విషయాల్లో ఆ కలి ప్రవేశిస్తాడనమాట. అంటే చెడుని ప్రకోపిస్తూ వృద్ధి చేస్తూ మనుషుల యొక్క థాట్స్లో, ఆలోచనలో వారు ప్రవేశిస్తారు. అందుకనే మనం ఈ టైంలో భగవంతుడి యొక్క ఆలోచనలు, నామస్మరణ, మంచి ఆలోచనలు ఇత్యాదివి ఏ మానవులైతే చేస్తారో అప్పుడు వారికి చెడు నుంచి దూరంగా రక్షింపబడతారు. ఎందుకంటే దైవ నామంతో కలవు నామ సంకీర్తనం, భగవంతుడిది నామం తప్ప ఏదీ కాపాడలేదు ఈ కలియుగంలో. యజ్ఞాలు యాగాదులు కూడా చేస్తాము, కానీ నామం చాలా గొప్పది, స్మరణ గొప్పది. దానికి ఉదాహరణగా మనం ఏదన్నా గుర్తు చేసుకుంటూ మనం ఈ పని నేర్చుకోవాలి, ఈ చదువుకోవాలి, ఈ ఉద్యోగం చేయాలి, ఈ సంపాదన చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో, ఒక సంకల్పంతో ఉంటాం మనం. ఎక్కడి వాళ్ళు ఎక్కడికో వచ్చి ఉద్యోగాలు చేయడం, మనం కూడా అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు వెతుక్కోవడం. అంటే ఇదంతా మూలం డబ్బు. డబ్బు కోసమే వెళ్తాం, డబ్బు కోసమే మనం శ్రమ పడతాం, చదువుకుంటాం, ఇంట్లో వాళ్ళని పోషించడం కోసం మన సాయి శక్తుల తెలివితేటలతో మనం ఎంత వీలైతే అంత ఇలాంటి మార్గాలను ఎంచుకొని డబ్బు సంపాదన చేస్తూ సుఖమయ జీవితానికి ప్లాన్ చేసుకుంటూ మనకు అనుకూలంగా మార్చుకుంటూ ఈ కలియుగంలో ప్రతి మానవుడు తాపత్రయపడుతూ ఉంటాడు, మరి ప్రయాసపడుతూ ఉంటాడు. ఈ యుద్ధాల విషయాలకు వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం జరుగుతోంది.
అమెరికాది, తర్వాత ఇజ్రాయిలు, తర్వాత మరి ఇరాన్. సరే, ఇది మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు మానవులకు ఉన్నాయి. కానీ మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. యుద్ధం జరుగుతుంది, ఇది ముగుస్తుంది, కాంప్రమైజ్ అయిపోతారు, ఏదో విధంగా దానికి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇది ఎక్కువగా కొనసాగడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం యొక్క ఫలితాల ఆధారంగా చెప్పడం అన్నమాట. సో సుఖాంతం అవుతుంది, అందరూ అనుకున్నంత టెన్షన్ ఉండదు. యుద్ధాలు జరుగుతాయి మామూలుగా, ఏదో మరి యుద్ధం అంటే ఎవరెవరు కొట్టుకోవాలి, ఏదో బాంబులు వేసుకోవాలి, ఇవన్నీ మామూలే, పరిపాటే. కానీ జన నష్టం, జీవ నష్టం, దేశాలు నష్టపోయేంతగా మూడో ప్రపంచ యుద్ధం మాత్రం అంత పెద్ద యుద్ధాలు కావు. అవుతాయి, తగ్గిపోతాయి, నార్మల్ అయిపోతారు ప్రజలు, భయపడాల్సిన అవసరం లేదు. మొత్తానికి భగవంతుడు కృపే దీనికి కూడా. వాళ్ళకి మంచి బుద్ధి పుట్టిచ్చేసి కాంప్రమైజ్ అయిపోతారు. కొట్టుకుంటాం కూడా నీరసం వస్తుంది, రెస్ట్ కావాల్సి వస్తుంది, యుద్ధంలో బ్రేక్స్ కూడా అవ్వాల్సి వస్తుంది. 24 గంటలు ఎవరు యుద్ధాలు చేయరు. ఒకప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయరు. కొంచెం మధ్యలో ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది. ఇది ఈ కలియుగంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ, తర్వాత ఈ యొక్క లోహ పూరితమైనటువంటి లోహాలు అంటే ఇప్పుడు గోల్డ్, వెండి ఇలాంటివి లోహాలు, అవి కూడా హెచ్చు తగ్గులవుతూ ఉంటాయి. ఈ యొక్క ప్రభావం చేత కరెన్సీలో విలువలు మారుతాయి, అమెరికన్ డాలర్ మారుతుంది. సో ఇత్యాదివన్నీ కూడా ఇంక్లూడ్ అన్నమాట. ఈ కలియుగంలో ఇలాంటివన్నీ కూడా మనుషులకు సంబంధించి, ఆహార వ్యవహారాలకు సంబంధించింది, తర్వాత నిల్వలకు సంబంధించింది. ప్రజలు ఇలాంటి రకాలుగా ఇబ్బందులు, సర్దుకోవడాలు ఇవన్నీ కూడా మరి పరిపాటే. కానీ సంతోషించాల్సింది ఏంటంటే చివరికి శుభాంతం జరుగుతుంది. మనం అనుకున్న దానికంటే తక్కువనే నష్టపోతాం అనేటువంటి విషయం ఈ యొక్క కలియుగంలో, ఈ 5126 సంవత్సరంలో 27 లోపుగా జరిగేటువంటి విషయాలు మనం ఇప్పుడు చర్చకు తీసుకున్నాం. ఎలా కాపాడబడతామో, ఎలా రక్షింపబడతామో, ఎలాంటి భగవంతు నిర్ణయాలు ఉంటాయో అనేటువంటిది ఒక చర్చ మనం చేయడం జరిగింది. అందుకని మీరు జాగ్రత్తలు వహించి ప్రజలు దైవ నామస్మరణ చేత చక్కటి ఆలోచన, ప్లాన్లు, బ్రతుకు తెరువుకు సంబంధించినవన్నీ కూడా మనుషుల్ని అతిగా నమ్మకుండా మనం నమ్ముకుంటూ అభివృద్ధి పదంగా నడుస్తూ జయాన్ని మన చేతిలో ఉంచుకొని ఈ యొక్క జీవిత పరమావధిని మనం ఆస్వాదిస్తూ ఈ యొక్క సుఖమయ జీవితాన్ని అందరూ ప్రజలుకి లభ్యమయ్యే విధంగా భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని దివ్య ఆశీస్సులు. ధన్యవాదాలు గురూజీ.